పేరన్నా మీ పేరు? నా పేరు శ్రీనివాస్ దుంపల. ఏం పని చేస్తారు? వ్యవసాయం. వ్యవసాయమా? ఏ ఊరు మీది? కమ్మర్పల్లి. రైతా మీరు? అవునవును. కమ్మర్పల్లి? అవును. ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఏంటిది? బాల్కొండ. బాల్కొండనా? పార్లమెంటు? పార్లమెంటు నిజామాబాద్. నిజామాబాదా? ఎవరు ఎంపీ? ఎవరు ఎంపీ? అరవింద్. ఎవరికి వెళ్తారు మరి ఈసారి ఎంపీ? ఎవరికి వెళ్తారు? సెంట్రల్ అయితే బీజేపీ వస్తుంది, నరేంద్ర మోడీ. ఇక్కడ అరవింద్ వేసినట్టు కొడుతుండు. అంతేనా? అంటే మీరు రైతులు మరి ఇప్పుడు అరవింద్కు వేస్తారా ఓటు? ఈసారి పసుపుది అయితే రేట్ మంచిగానే ఉంది కదా. లాస్ట్ దీపేటి ముందరన్నా కానీ బోర్డు తీసుకొచ్చి ఇచ్చేసిండు కదా. కాబట్టి మీ రైతులందరూ కొంచెం ఈ రేట్ ఉంటే మాకు అంత పెద్ద ఎఫెక్ట్ ఏం పడది. మంచిగా ఉన్నదా ఇప్పుడు? ఇప్పుడు పోయిన సంవత్సరం తీసేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇతరంగా కచ్చుకుంటున్నారు మళ్ళీ. అంతేనా? పసుపు పెడదామని. అవునా? అవును. మంచిగానే అంటే రైతులకు కూడా మంచిగానే జరుగుతుంది. నరేంద్ర మోడీ కాబట్టి ధర్మపురి అరవింద్ అయితే మంచి పని చేసినట్టు పసుపు తెచ్చి. ఇప్పుడు అప్పుడు బాండ్ పేపర్ రాసి ఇచ్చినా కానీ లాస్ట్ మూమెంట్లో అయితే దిగిపోయేటప్పుడు తెచ్చి దిగిపోయింది కదా. మేము ఆయనని సహకరించకున్నా కానీ ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేస్తుండే, రోడ్లు ఎక్కుతుండే. వీళ్ళు రోడ్లు ఎక్కని వెళ్ళిపోయి ఇవ్వాలని కూడా రైతులను కూడా ఆయన ఎంబట ఇది చేయకున్నా అని ఒక్కోడు సాధించిందంటే అది. అప్పుడు రైతులు ఎక్కువ సహకరించలేదు. సహకరించలేరు. ఇప్పుడు సహకరిస్తారు ఇక. అంతేనా? అవును. రైతులు ఇప్పుడు పసుపు పంటతోనే ప్రతి రైతుకు ఇది అన్నట్టు. కాబట్టి రైతులు ఇప్పుడు సహకరిస్తారా? సహకరిస్తారు పక్కా. అవునవును. నువ్వు ఎత్తావా? పక్కా ఎత్తావు? ఇప్పుడు ఎంపీ ఇప్పుడు ఇక్కడ ఎంపీకి వెళ్తేనే అక్కడ సెంట్రల్ బీజేపీ వస్తుంది కదా. ఇప్పుడు ఎంపీ సీట్లు తక్కువ అంటే అక్కడ మళ్ళా కాబట్టి కంపల్సరీ ఎత్తావా? మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పైసలు ఇస్తే ఏం చెప్తావు? తీసుకోవాలా? వాళ్ళు మన పైసలు మనకే ఇస్తూ రోల్ అయినా కానీ. అంతేనా? అవును. మరి తీసుకొని ఓడేస్తాడు? ఎందుకు ఇస్తాం? అంతేనా? పోయినాక దేనికోవాలో గదినికే పోతుంది. బీఆర్ఎస్ పైసలు ఎత్తే తీసుకుండే ఓడేస్తావా? మరి ఇప్పుడు ఏదన్నా పని చేసినప్పుడు మనిషి లాస్ కావాలా? వాళ్ళు కోట్లు ఎంపంచుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మనమే కదా. బీఆర్ఎస్ ఓడి పైసలు ఇచ్చినా కాంగ్రెస్ ఓడి పైసలు ఇచ్చినా తీసుకోవాలా? ఓటు మాత్రం. అవును. ఓటు మాత్రం. ఇప్పుడు మొన్న అన్నపూర్ణమ్మ నిలబడ్డది బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో. బీజేపీ ఓట్లు వస్తాయని ఎవరు కూడా అనుకోలేరు. బాగా వచ్చినాయి బీజేపీ. 30,000 చిల్లర వచ్చినాయి. కానీ గ్రేడ్ కానీ ఆమె ఇదంతా కూడా ధర్మపురి అరవింద తిరిగిండా? ఈ బాల్కొండ ఇట్లా బాగా తిరిగిండు. రైతులు ఇప్పుడు పక్కా రైతులు ధర్మపురి అరవింద్ వైపు ఉన్నారే ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు పసుపుది అయితే అతను 5 సంవత్సరాలు తెస్తా అంటే ఎంతో మంది తిట్టిర్రు. ఏడ తెచ్చినావు, బాండ్ పేపర్ రాసి ఇచ్చినావు, అది రాసి ఇచ్చినావు, ఇది రాసి ఇచ్చినావు అంటే లాస్ట్కి అయితే తీసుకొచ్చి దిగిపోయాడు కదా. ఇప్పుడు పోయిన సంవత్సరం కంటే డబుల్ ఉంది రేటు పసుపుది. ఏం పేరు? నీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఇంటి పేరు? దుంపాల. రైతువే నువ్వు? రైతునే. రైట్. థ్యాంక్ యూ. ఓకే అన్న.